సో రీసెంట్ గా ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అయింది అండ్ ఈ రోజు ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ ఉండబోతుంది. ఓకే లక్నో. సో ఆల్రెడీ మనం గతంలో కొన్ని మ్యాచెస్ చూసినాం. ఆర్సీబీ ఘోరంగా ఆడుతుంది అండ్ ఆల్రెడీ పోయినసారి కప్పు కూడా కొట్టింది. బట్ ఈసారి కూడా కప్పు కొట్టే ఛాన్సెస్ ఉన్నాయా? ఫైనల్స్ కి రావాలనేసి అయితే నేను కోరుకుంటా. బట్ కప్పు మాత్రం ఎస్ఆర్హెచ్ కొట్టాల, అంతే. ఎస్ఆర్హెచ్ కొట్టాల కప్పు. సో ఎల్ఐసి టీమ్ లో ఆల్రెడీ రిషబ్ పంత్ కెప్టెన్ ఉన్నారు. సో వాళ్ళ ఎల్ఐసి టీమ్ లో కూడా స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు. మిచల్ మార్ష్ ఉన్నారు, నికోలస్ పురాన్ ఉన్నారు, అబ్దుల్ సమాద్ ఉన్నారు. ఎంత మంది టీమ్ లో ఎంత స్ట్రాంగ్ ఉన్నా మా ఎస్ఆర్హెచ్ కి ఆర్సీబీకి పోటీ సాటి అంతే. రికార్డ్స్ మీరు చెక్ చేసుకోండి, తిరగా రాసిరు చరిత్ర. దట్ ద పవర్ ఆఫ్ ఎస్ఆర్హెచ్. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లో వీక్ అని చెప్పేసి ఒక్కడసారి ప్రొజెక్టర్ చూసిరు కదా ఎట్లుంది. గూస్ బంప్స్ ఒక్కొక్కరికి అసలు వేరే లెవెల్. అసలు డెబ్యూట్ మ్యాచ్ లోనే ఎంత ఘోరంగా పర్ఫార్మ్ చేయడం అసలు ఎట్లా కొట్టినా అన్న, చెప్తున్నా కదా పడైతిరన్నా. అసలు ఫైనల్ లో ఒక టెన్షన్ ఉండే, ఏదైనా మలుపు తిరుగుతుందా ఏమన్నా అవుతుందా అని ఒక టెన్షన్. ఈగర్లీ నేను 1 వరకు అంటే 11:30కి 11:40కి మ్యాచ్ అయిపోయింది మొన్న. అప్పటిదాకా మెలుగుతూ ఉండి నేను క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నా. నేను వీడియో కూడా చేసి పెట్టిన ముందు. అది గెలిస్తే నేను ఫిక్స్ అయిపోయినా. కానీ ఎందుకో ఒక తెలియని ఒక పానిక్. ఎందుకంటే ఏదన్నా టర్న్ అవబోతుందా టర్న్ అవుతుందా, కానీ ఫైనల్ వరకు వచ్చేసింది. ఇచ్చి పడేసారు మా వాళ్ళు అంతే. టాప్ ప్లేస్ లో ఉన్న ఆర్ఆర్ ని ఓడించింది ఫస్ట్ టైం. అదే ఇప్పుడు గెలిచిన టీం ఏదైతే ఉందో దాన్నే కంటిన్యూ చేస్తే బాగుంటుందా, లేకపోతే ఏమైనా చేంజెస్ చేస్తే బాగుంటుందా? అదే కంటిన్యూ చేస్తే బాగుంటుంది. సో ఇషాన్ కిషన్ అన్నా ఇషాన్ కిషన్, జయదేవ్ ఉనెట్కట్ హర్షల్ పట్, వీళ్ళిద్దరు ప్లేస్ లో ఈ ఇద్దరు న్యూ కామర్స్ ని తీసుకొచ్చి ఒక బెస్ట్ కెప్టెన్ అని ప్రూవ్ చేసుకున్నాడా లేదా? బికాస్ తన కెప్టెన్సీ, తన ప్లేయర్స్ నేను చూపించే కన్సర్న్ గానీ అదంతా నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఒక కెప్టెన్సీ అంటే ట్యాగ్ మాత్రమే కాదు, రెస్పాన్సిబిలిటీ. అది మన మీద వేసుకుంటే ఎలా మనం అక్కడ అసైన్ చేసి ఎలా మనం 100% ఇస్తున్నామా లేదా అనేది మ్యాటర్. సో అది మాత్రం ఇచ్చి పడేసారు.